రివాల్వర్ రీటా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, పాండిచేరిలో పాండ్యన్ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉంటాడు. వీడు రెడ్డి అనే వాడి అన్నని చంపేస్తాడు. ఇంకా రెడ్డి కూడా పాండ్యన్ చంపేద్దామని చెప్పి కొంతమందిని సుపారీ తెచ్చుకుంటాడు. ఇంకా పాండ్యన్ చంపడానికి సుపారీ ఇచ్చిన వాళ్ళు ఒక ప్లాన్ కూడా వేస్తారు. కానీ ఆ ప్లాన్ అనేది కొద్దిగా బెడ్స్ కొట్టడం వలన వీళ్ళు అనుకున్న ఇంట్లోకి వెళ్లాల్సిన పాండ్యన్ అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకా అలా వెళ్ళాక అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ అమ్మ పాండ్యాన్ని చంపేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మూవీ స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ నేను చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, కామెడీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా. మెయిన్ గా పాండ్యాన్ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చే సీన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా రాసుకున్నారు. అదైతే ఆ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మాయిన రాధిక గారి కామెడీ అయితే చాలా బాగా జనరేట్ అయింది. ఇంకా సునీల్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. గెటప్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎంటర్టైనింగ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడక్కడ కామెడీ ఎలిమెంట్స్ తో. బట్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ అనిపిస్తూ ఉంటుంది. మూవీలో ప్రొసీడింగ్స్ కూడా అంతగా ఇంట్రెస్టింగ్ ఏముండవు. కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినట్టు కూడా సెకండ్ హాఫ్ లో అసలు వర్కౌట్ అవ్వలేదు. అంతేకాకుండా స్క్రీన్ ప్లే కూడా కొద్దిగా రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సీన్స్ మనం ఆల్రెడీ వేరే మూవీస్ లో చూసాం కదా అన్నట్టుగానే ఉంటుంది. సునీల్ గారి క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్ లో పెద్ద ఏం ఉండదు, మధ్యలో ఒకసారి కనిపిస్తారు అంతే. ఇంకా డైరెక్ట్ గా క్లైమాక్సే. ఈ సెకండ్ హాఫ్ లో 2-3 సీన్స్ తప్పించి మిగతా అంతకేం ఇంట్రెస్టింగ్ ఏమి ఉండవు. పోనీ క్లైమాక్స్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా కానీ క్లైమాక్స్ కూడా అంత ఏం అనిపించలేదు. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది క్లైమాక్స్, కొత్తగా ఏమీ అనిపించలేదు. మూవీలో కింగ్స్లే గారిని పెట్టుకున్నారు కానీ అతని కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చిరాగ్గా అనిపిస్తూ ఉంది మూవీ చూస్తున్నంతసేపు. సంబంధం లేకుండా వాగుతూ ఉంటారు. అలానే కామెడీ వస్తుందేమో అని అనుకున్నారు కానీ అస్సలు బాగలేదు, చిరాకు వచ్చింది. ఈ మూవీలో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే సాంగ్స్ ఏం పెట్టుకోకుండా మొత్తం స్టోరీ మీద వెళ్ళిపోయారు. ఒక సాంగ్ అయితే ఉంటుంది కానీ అది సిచ్యువేషనల్ సాంగ్ అది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే వన్ టైం వాచబుల్, యావరేజ్ అనిపించింది అంతే. ఈ మూవీ చూసాక నాకైతే స్వామిరారా మూవీనే గుర్తుకొచ్చింది. అక్కడ వినాయకుడు బొమ్మ గురించి అయితే ఇక్కడేమో పాండ్యన్ శవం గురించి. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.